తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విజయ్ భట్టర్, కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షుడిని, రాయలసీమ టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ కన్వీనర్. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారండి ఇక్కడికి? అవునండి. ఎందుకండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత బ్రాహ్మణుల యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జ్వాలాపురం శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశంలో బ్రాహ్మణుల యొక్క సంబంధించినటువంటి సమస్యలు, మనం ఏ విధంగా వెళ్ళాలి, మన హక్కులు ఏ విధంగా మనం వచ్చేటువంటి ప్రభుత్వాల ద్వారా మనం ఏ విధంగా ఈ యొక్క మన హక్కుల్ని తీసుకోవాలి అనేటువంటి ఒక విషయం మీద ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నేను పిలవడం జరిగిందండి. ఎలా ఉందండి ఈ 4.5 ఏళ్ల జగన్ గారి పరిపాలన? అసలు ఎలా ఉందండి? ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు చాలా రెవెన్యూ సంబంధంగా కానీ చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ నాకు వెనకబడింది. గత ప్రభుత్వాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకుండా మిగతా సమయాల్లో కూడా ప్రభుత్వాలు బ్రాహ్మణుల యొక్క సమస్యను చాలా వరకు నిర్లక్ష్యం చేసింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణుల యొక్క సమస్యల మీద వారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రోజు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వారు పాదయాత్రలో బ్రాహ్మణుల యొక్క సమస్యలు తెలుసుకొని వారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సమస్యల పరిష్కారానికి వారు శ్రీకారం చూడడం జరిగింది. ఆ తంత్రం కాలానుగుణంగా వారు మన మధ్య దూరం కావడము, ఆ రాష్ట్రం విడిపోవడము, ఇవన్నీ ఈ సందర్భంలో మళ్ళా యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినారు. వారు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు ముఖ్యంగా అర్చక పురోహితంలో సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క సమస్యలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మేము విన్నవించినా కూడా వారు ఏ రోజు కూడా మా యొక్క సమస్యలను విన్నవారు కానీ దాన్ని పూర్తిగా పరిష్కార దిశగా ఎవరు కూడా ఆలోచించలేదు. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు పాదయాత్రలో వారి దగ్గరుండి బ్రాహ్మణుల యొక్క సమస్యలను కూడా అన్నీ కూడా వారు దగ్గరుండి వారు చూడడము, మా సమస్య విన్న తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు అర్చక పరంపరగా దేవాలయం కొనసాగుతున్నటువంటి అర్చకుల యొక్క జీవోను మళ్ళా వాళ్ళు తీసుకురావడము, 5 లక్షల లోపల ఉండేటువంటి దేవాలయానికి స్థానికంగా ఉండేటువంటి అర్చకులకి అప్పగించడము, అలాగే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి నవరత్నాల్లో కానివ్వండి, బ్రాహ్మణ కార్పొరేషన్లో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో కూడా బ్రాహ్మణులకు తగినటువంటి ప్రాధాన్యత ఈరోజు వారు కల్పించడం జరిగింది. అంటే బ్రాహ్మణులకు గుర్తించడం. ఓట్ల జనాభా ప్రకారం తీసుకున్నా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణుల యొక్క సంఖ్య అధికంగా ఉంది. అటువంటి మా యొక్క బ్రాహ్మణుల యొక్క సమస్యలను ప్రతి ఒక్క విషయం ఒక అర్చక పురోహితులను కాదండి, మీద యొక్క దీంట్లో ఉండే జీవనం సంచే ప్రైవేట్ దీంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ప్రైవేట్ యొక్క వ్యాపారాలు పనిచేసే సొంతంగా వ్యాపారం చేసే అందరికీ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేకమైన లబ్ధి చేకూర్చడం జరిగింది. మేము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు నెక్స్ట్ కూడా మా యొక్క బ్రాహ్మణుల యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా పరిష్కారం చేసేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందండి. గతంలో టీడీపీ ఉందండి, అప్పుడు అర్చకులకి అంటే బ్రాహ్మణులకి ఏం చేయలేదండి గత ప్రభుత్వంలో? అంటే ఎప్పుడు కూడా ఒకటండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబము ఇప్పుడు కూడా బ్రాహ్మణుల యొక్క ఆత్మీయమైనటువంటి కుటుంబం. ఏంటంటే వారికి చాలా బ్రాహ్మణులు అంటే చాలా వారికి అభిమానం, గౌరవం. అదేవిధంగా వారు నిత్యము రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి తల్లి విజయమ్మ గారు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మా సమస్యలను పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళు ప్రథమంగా మేము చెప్పవచ్చు. దానికి ఈరోజు మా సమస్యల పరిష్కారం అవుతుంటే దానికి వారు మా మీద ఉండేటువంటి గౌరవము, మమ్మల్ని దగ్గర ఉండి మా యొక్క సమస్యలను వారు దగ్గర నుండి చూడడం వలన ఈ యొక్క సమస్యల పరిష్కారానికి వారు తగిన విధంగా చర్య తీసుకుంటారని మేము అనుకుంటున్నామండి. ఓకే అండి, ఒక్క బ్రాహ్మణులకే కాకుండా పేదలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికీ మంచి జరిగిందని మీరు అనుకుంటున్నారండి? ఖచ్చితంగా అండి. ఈరోజు వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఈరోజు సచివాలయం, ఇది అసలు ఎవరు చేయనటువంటి గొప్ప సంస్కరణ ఇది చెప్పాలంటే. ఈరోజు ఎవరైనా ఒక బ్రాహ్మణ కులం మీద ఎవరైనా కానివ్వండి చనిపోతే ఆ డెత్ సర్టిఫికేట్ కోసం దాదాపు నెల రోజులు మనం ఈరోజు రిమ్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ కానీ, కార్పొరేషన్ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉండేవి. అలాంటిది చనిపోయినటువంటి ఒక గంటలోనే ఈరోజు డెత్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ధృవపత్రాలు కానివ్వండి, అలాగే ముఖ్యంగా పెన్షన్స్, వయోవృద్ధంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరి ఇళ్లకు కూడా ఉదయం 6 వాళ్ళ పెన్షన్ వచ్చి ఇండ్ల దగ్గర ఇవ్వడం కానివ్వండి, అలాగే రేషన్ సంబంధించిన నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఒక 50 ఇళ్లకు సంబంధించి ఒక డివిజన్ సంబంధించి ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ యొక్క 50 కుటుంబాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా ఆ వాలంటరీ పర్యవేక్షిస్తూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ప్రతిదానికి మనము గవర్నమెంట్ యొక్క ఆఫీసు చుట్టూ, గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళం. దీని నుంచి ఉపశమనం కలిగిస్తూ ఈరోజు ప్రభుత్వమే ప్రజల వద్దకు రావడము, ఈరోజు ఎమ్మెల్యేలు కానివ్వండి,
ఎంపీలు కానివ్వండి, ఎవరైనా కూడా అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళాలనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం ఇది చాలా గొప్ప సంస్కరణగా మేము భావిస్తున్నామండి. దీనివల్ల ఉత్తరోత్తర కూడా ప్రజలకు చాలా మెరుగైనటువంటి వారి యొక్క వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ చాలా గొప్ప విషయం. దీన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తీసేయకుండా ఈ వ్యవస్థను ఇట్లా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నామండి. మరి ఈ వాలంటరీ వ్యవస్థ అంతా అంటే గవర్నమెంట్కి అనుకూలంగా అంటే డేటా కలెక్ట్ చేసి ఓట్లు వేయమని మనీ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళను కూడా ఆపించేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెలలో ఫంక్షన్స్ ఇవ్వకుండా కూడా. మరి ఒకవేళ ప్రభుత్వం మారితే వాలంటరీని కంటిన్యూ చేస్తారని ఏమైనా నమ్మకం ఉందంటారా? ఇది చాలామంది వాలంటీర్ల వ్యవస్థ కానీ ప్రజల్లో కూడా ఇది చాలా అభద్రత భావన ఉందండి ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ చెప్తున్నారు, మనం వింటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షమైనటువంటి నాయకులు అందరూ కూడా మేము వచ్చిన వెంటనే వాలంటరీ వ్యవస్థను తీసేస్తామని చెప్పడం జరిగింది. చాలా సందర్భాలు వాలంటరీ వ్యవస్థ మీద వాళ్ళు మచ్చ వేయడం కూడా జరిగింది. వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల మీద మచ్చ వేయడం జరిగింది. దీనివల్ల అన్ని మనం బేసిక్గా మనం చూసుకుంటే వారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను కొనసాగించారనేటువంటి భావన మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఉందండి. ఓకే అండి. మళ్ళీ మరి ఈ 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారా? భగవత్ సంకల్పము, ఆ దేవదేవుడైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, బ్రాహ్మణుల యొక్క ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్క బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా వారికి ఉంటుందని మేము ఆశిస్తూ వారి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే వారి కుటుంబంతో మా బ్రాహ్మణులకు ఉండేటువంటి ఒక ఆత్మీయత మేము గుర్తుపెట్టుకొని వారు ఇంకా వస్తే ఇంకా మా సంస్కరణలు ఇంకా ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే వారు రావాలని, ఆ భగవత్ సంకల్పం వారికి ఆ శక్తి, ప్రజలకు సేవ చేసే శక్తి ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నామండి.